ఒక మనిషి రోజు ఉదయం లేవగానే ఒకే మాట చెప్పేవాడు, డబ్బు 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 అని. అతను నమ్మాడు ఒకరోజు కోట్ల రూపాయలు తన దగ్గరకు వస్తాయని. కానీ 3 సంవత్సరాల తర్వాత కూడా అతని జేబులో 10 రూపాయలు కూడా లేవు. ఎందుకు? సబ్కాన్షియస్ మైండ్ అబద్ధమా, లేక మనుషులు అర్థం చేసుకోకుండా వాడుతున్నారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితంలో డబ్బు గురించి ఉన్న అతిపెద్ద అపోహ పగిలిపోతుంది. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎటు చూసినా డబ్బు అనుకో, డబ్బు వస్తుంది, యూనివర్స్కు సిగ్నల్ పంపు, లా ఆఫ్ అట్రాక్షన్ అని లక్షల వీడియోలు కనిపిస్తున్నాయి. అవి విన్న చాలామంది పని చేయకుండా నిద్రపోయే ముందు నేను కోటీశ్వరుడిని అని అనుకుంటున్నారు. కానీ ఉదయం లేస్తే అదే పేదరికం. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏటీఎం మిషన్ కాదు. నువ్వు కోరిక చెప్పగానే డబ్బు బయటకు రాదు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ నిజం ఉంది. మన మెదడులో ఒక పవర్ ఉంది. దాన్ని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు. ఇది ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఏ విషయంపై ఎక్కువగా ఫోకస్ పెడతావో అదే నీకు ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. ఉదాహరణకు, నువ్వు కొత్త బైక్ కొనాలి అనుకున్న రోజు నుంచి రోడ్డుపై అదే బైక్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు? బైకులు ఒక్కసారిగా పెరగలేదు, నీ ఫోకస్ మారింది. అదేవిధంగా నువ్వు డబ్బు సంపాదించాలి అని నిర్ణయించుకుంటే నీ మెదడు అవకాశాలు వెతకడం మొదలు పెడుతుంది. కానీ ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు డబ్బు గురించి కలలు కంటారు, కానీ కష్టాన్ని మాత్రం ద్వేషిస్తారు. గుర్తుపెట్టుకో, పేదరికం నుంచి బయటకు తీసేది కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు, పాజిటివ్ యాక్షన్. అంటే పాజిటివ్గా పని చేయడం, ఇష్టంతో, కష్టమైన పనిని ఇష్టంతో చేయడం. రోజు డబ్బు రావాలి అని అనుకునే వ్యక్తి కంటే రోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకునే వ్యక్తి త్వరగా ఎదుగుతాడు. సబ్కాన్షియస్ మైండ్ నిజంగా పనిచేస్తుంది. కానీ ఎలా? నువ్వు పదే పదే ఏం ఆలోచిస్తే అది నీ అలవాటుగా మారుతుంది. అలవాటు నీ చర్యలను మార్చుతుంది. చర్యలు నీ జీవితాన్ని మార్చుతాయి. అందుకే రోజు నేను ఓడిపోయాను అని అనుకునే వ్యక్తి అవకాశం వచ్చినా భయపడతాడు. రోజు నేను నేర్చుకుంటాను అని అనుకునే వ్యక్తి రోజు గెలుస్తాడు. నిజం చెప్పాలంటే డబ్బు కోసం ప్రార్థించడం తప్పు కాదు, కానీ ప్రార్థన తర్వాత కదలకపోవడమే తప్పు. ఒక రైతు విత్తనం వేయకుండా దేవుడా పంట ఇవ్వు అంటే పంట వస్తుందా? రాదు. అదేవిధంగా పని చేయకుండా డబ్బు కోసం ఎదురు చూడటం స్వప్నం మాత్రమే. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో. ఇకపై డబ్బు డబ్బు అని కాదు, నేను ఎలా విలువను సృష్టించాలి అని ఆలోచించు. ఎందుకంటే డబ్బు అనేది విలువకు ఇచ్చే రివార్డు మాత్రమే. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది పేదరికం. జోబులో డబ్బు లేకపోవడం అంటే మెదడులో ఆశ లేకపోవడమే. నీ సబ్కాన్షియస్ మైండ్ని మోసం చేయకు, దాన్ని ట్రైన్ చెయ్యి. రోజు నేర్చుకో, రోజు కష్టపడు, రోజు ముందుకు నడువు. ఒకరోజు నువ్వు వెతికిన డబ్బే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు కోసం కలలు కనొద్దు, డబ్బు వచ్చే మనిషిగా మారిపో.